సీఎం రేవంత్ రెడ్డి ముసుగు వీడింది. నిజం మరోసారి తేటతెల్లమైంది. రేవంత్ రెడ్డి 48వ ఢిల్లీ పర్యటన గుట్టు రట్టయింది. నిధులు రాహుల్ గాంధీకి, నీళ్లు చంద్రబాబుకి, తెలంగాణ వ్యతిరేకి రేవంత్ రెడ్డిని సీఎంగా గెలిపిస్తే తెలంగాణ ప్రజలకి బూడిద దక్కిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. ఢిల్లీ సమావేశంలో బనకచెర్ల గురించి చర్చే రాలేదని రేవంత్ రెడ్డి బుకాయించాడని మండిపడ్డారు. చంద్రబాబుకు గురుదక్షిణగా గోదావరి జలాలను అప్పచెప్పడం కోసం గద్దెనెక్కావా అని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డికి జై తెలంగాణ అనేందుకు ఉన్న సిగ్గు 4 కోట్ల ప్రజల హక్కులను చంద్రబాబుకి దారపోయడానికి మాత్రం లేదా అని నిలదీశారు. దీంతో కోవచ్చులు ఎవరో, తెలంగాణ కోసం కొట్లాడిన వారు ఎవరో తేట తెల్లమైందని కేటీఆర్ అన్నారు. రేవంత్ రెడ్డి గురువుపై విశ్వాసం చూపించేందుకు తెలంగాణ విధ్వంసం కావాలా అని కేటీఆర్ ప్రశ్నించారు. అలా అయితే ఇంకెందుకు 2 రాష్ట్రాలు, 2 ముఖ్యమంత్రులు అని కేటీఆర్ నిలదీశారు. రేవంత్ రెడ్డిని ఎన్నుకున్న పాపానికి ప్రజలు ఇబ్బంది పడాల్సిందేనా అని అడిగారు. రేవంత్ రెడ్డి ఒక్క మాట గుర్తుంచుకో, ఒక్క బొట్టు నీరు అక్రమంగా అప్పచెప్పినా మరో పోరాటం చూస్తావని కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణలో ఇతర ప్రాంతం వారు మోసం చేస్తే తరిమి కొడతాం, ఇక్కడి వారు వంచనకు గురి చేస్తే పాతి పెడతామని తెగేసి చెప్పారు. తెలంగాణ రాష్ట్రాన్ని పీక్కు తింటున్న రాబందుల పని పడతామని స్పష్టం చేశారు.